నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ స్పోర్ట్స్ డిస్కషన్ బులెటిన్. దిస్ ఇస్ కార్తిక్. శుక్రవారం పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అంటూ సాగింది. ఈ మ్యాచ్లో ఆఖరి 2 బంతుల్లో గుజరాత్ విజయానికి 12 పరుగులు అవసరమైన తరుణంలో తివాతియా బ్యాట్ జొలిపించాడు. ఓడిన్ స్మిత్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టి గుజరాత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా 6 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలుపొందింది. అరంగేట్ర సీజన్లో హార్దిక్ పాండ్యా సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ అంశంపై మనతో పాటు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ కార్తిక్, ఐఎమ్ వెరీ వెల్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. నిన్న మ్యాచ్ చూస్తే అసలు మా నెయిల్స్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పాలి. లాస్ట్ 2 balls 6. అది ఏం చెప్తారు సార్ నిన్నటి మ్యాచ్ గురించి అసలు? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. అండ్ తెవేతియా లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు, ఆల్రౌండర్ ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ అని చెప్పి మరొకసారి నిరూపించాడు. నాట్ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ జస్ట్ ఒకసారి ఏదో ఆడింది కాదు, ఒక 4-5 times తన యొక్క ఎబిలిటీని నిరూపించాడు. ఐఎమ్ వెరీ గుడ్ చేజర్ అని చెప్పి. అండ్ ద టూ అగెన్స్ట్ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్, యంగ్స్టర్ ఓడియం స్మిత్ మంచి ఫాస్ట్ వేస్తాడు, 140 kilometers వేగంతో. అప్పటి వరకు అతని బౌలింగ్ చక్కగానే కనబడింది. బట్ ఆ లాస్ట్ 2 balls 2 sixes అమేజింగ్ బ్యాటింగ్ యాక్చువల్లీ, బికాస్ ఈ జస్ట్ కేమ్ అండ్ 3 balls మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశాడు. అప్పటికి పూర్తి పట్టు సాధించున్నారు టోటల్గా. అసలు యాక్చువల్గా పంజాబ్ గెలుస్తుందా అన్నటువంటి నమ్మకం వాళ్ళకే ఉండింది హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత. బట్ దిస్ మ్యాన్ యాక్చువల్లీ ఇన్ 3 balls he changed the complexion of the match, and hats off to his batting again. ఈ సీజన్లో ఈ 3 victoriesలో 2 times అతని పర్ఫార్మెన్స్ చూసాం. అది కూడా చేజ్ చేస్తున్నప్పుడు ఒకసారి అయితే మిల్లర్ సపోర్టివ్గా నిలిచాడు, అండ్ ఎస్టర్డే ఈ వాజ్ అగైన్ సూపర్బ్. అతని ఫామ్ ఇదే రకంగా కొనసాగినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ గుజరాత్ టైటన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే హార్దిక్ పాండ్యా నేతృత్వంలో మీరు అన్నట్టుగా మంచి మొమెంటంలో, రిధంలో కనబడుతున్నారు. అండ్ దట్ వెరీ గుడ్ టోటల్ వాళ్ళు చేజ్ చేశారు. అంత చిన్న టోటల్ ఏం కాదు. 190 అనేది ఒకప్పుడు సాధ్యంగా కనబడలేదు. బట్ అగైన్ దే ఆల్సో బ్యాటెడ్ వెల్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. సో మొత్తానికి మంచి విక్టరీ సాధించారు. టాప్ ఆర్డర్ కూడా చక్కగా రాణించింది. టాప్ ఆర్డర్లో అగైన్ శుభ్మన్ గిల్ స్కోర్డ్ సూపర్ బిగ్ హాఫ్ సెంచరీ మిస్ అయింది, బట్ ఈ వాజ్ అవుట్ స్టాండింగ్ ఎస్టర్డే అగైన్. అండ్ అన్నీ కూడా కలిసి వస్తున్నాయి వాళ్ళకు. బౌలింగ్లో ఫర్గసన్ మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. రాషిద్ ఖాన్ మెల్లమెల్లగా తన మూమెంటం, రిధం రాబడుతూ ఉన్నాడు. నిన్న ఈ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. కీలకమైన టైంలో వికెట్స్ తీశాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ దేర్ ఫేవర్. అండ్ ఇదే మూమెంటం కొనసాగినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్, బికాస్ 3 victories తోటి వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది నెక్స్ట్ ఫేజ్లో, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు నిన్నటి మ్యాచ్ తీసుకుంటే, నిన్నటి మ్యాచ్ కాదు కానీ మిగతా మ్యాచ్లు కూడా తీసుకుంటే తివాతియా నుంచి మంచి ఏంటంటే ఒక హిట్టర్ కానీ లేకపోతే ఒక ఫినిషర్ అనే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఈవెన్ అతని నుంచి యూ కెన్ ఈవెన్ ఎక్స్పెక్ట్ బ్రేక్ త్రూస్ ఆల్సో ఇన్ బౌలింగ్ యాక్చువల్లీ, బికాస్ ఈ బౌల్స్ అండ్ ఈజ్ అ గుడ్ ఫీల్డర్. డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అంటే అతనికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒక యూస్ఫుల్ క్రికెటర్స్ ఉన్నటువంటి, యూ కాంట్ క్లెయిమ్ హిమ్ ఏ గుడ్ ఆల్రౌండర్, బట్ యూ కెన్ క్లెయిమ్ హిమ్ ఏ వెరీ గుడ్ యూస్ఫుల్ క్రికెటర్గా అతన్ని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇదే రకంగా అతని ఫామ్ కొనసాగినట్లయితే ఈ కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్ అగైన్, బికాస్ ఈ డిజర్వ్స్ యాక్చువల్లీ. అతనికి ఉన్న ఎబిలిటీస్కి అయితే షార్టర్ ఫార్మాట్లో ఐ థింక్ అతడు ఉపయోగపడతాడని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు. బికాస్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో చాలా త్వరలోనే జరగబోతుంది, 2020 వరల్డ్ కప్. షార్టర్ ఫార్మాట్లో డెఫినెట్లీ ఉపయోగించవచ్చు, బికాస్ ఐపీఎల్ అనేది మంచి ప్లాట్ఫామ్ ఏర్పరుస్తుంది. అంటే మీకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి, ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా పర్ఫార్మెన్స్ లేకుండా ఐపీఎల్లో రాణించినట్లయితే కూడా యూ కెన్ గెట్ ఏ ప్లేస్ ఇన్ ది ఇండియన్ టీమ్ యాక్చువల్లీ. సో దాంట్లో ఐ థింక్ తెవేటియా రేస్లో ఉంటాడు. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. 1-2 matchesలో సరిపోదు. బట్ ఇప్పటివరకు అయితే 2 matchesలో తన రుచి చూపించాడు, తడాకా చూపించాడు. అండ్ గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఫర్ హిస్ టీమ్ యాక్చువల్లీ. ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ క్రికెటర్ కార్తిక్, అందులో ఎటువంటి డౌట్ లేదు. టాకింగ్ అబౌట్ శుభ్మన్ గిల్, అంటే దాదాపు ఇప్పుడు 3 matches అయినాయి. ఒక ఫస్ట్ 2 matchesలో అంత రన్స్ అయితే స్కోర్ చేయడం ఫస్ట్ మ్యాచ్లో లేదు, బట్ సెకండ్ మ్యాచ్ సాధించాడు. బట్ థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి అసలు జూలు మొత్తం విదిరించాడు అని చెప్పాలి. అసలు అతని ఇన్నింగ్స్ ఎలా ఏమని చెప్తారు? ఒకటి కార్తిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే కెప్టెన్ నుండి ఫుల్ కాన్ఫిడెన్స్ కావాలి అసలు యాక్చువల్గా. అంటే మీరు ఫెయిల్ అయినా కానీ యుల్ బీ ఇన్ ద టీమ్ అన్నటువంటి నమ్మకం కెప్టెన్ ఇవ్వాలి ఫస్ట్. ఐ థింక్ దట్ దిస్ మ్యాన్ గేవ్ హిమ్ యాక్చువల్లీ, బికాస్ హార్దిక్ పాండ్యా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా, ఆ కీ ప్లేయర్ ఎట్ ది టాప్ ఆఫ్ ఆర్డర్ ఈస్ శుభ్మన్ గిల్ దిస్ సీజన్ యాక్చువల్లీ. అతని ఫామ్ మాకు చాలా ఇంపార్టెంట్, అండ్ హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ బ్యాటింగ్. అంటే అతడే కాదు అసలు యాక్చువల్గా ద వే హీ ప్లేడ్, ఈ కెన్
యూ కెన్ స్కోర్ రన్స్ ఎట్ ఎనీ ప్లేసెస్ యాక్చువల్లీ. అతడు పుల్ షాట్ ఆడగలుగుతాడు, కట్ ఆడగలుగుతాడు, డ్రైవ్స్ ఆడగలుగుతాడు, లాఫ్టెడ్ షాట్ ఆడగలుగుతాడు. అండ్ నిన్న అతనికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సెలెక్షన్ వాజ్ ఎక్సలెంట్. ఈ వాజ్ టైమింగ్ ద బాల్ పర్ఫెక్ట్లీ. అండ్ అతడు ఏమన్నాడంటే కార్తీక్, ఈజ్ ఆల్సో హిట్టింగ్ ద బాల్ హార్డ్, అంటే బలంగా కూడా కొట్టినప్పుడు కూడా టైమింగ్ అనేది చేస్తున్నాడు అసలు యాక్చువల్గా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఈస్ ఫేవర్ నౌ. సో ఈ ఫామ్ అతనిది కొనసాగాలి, ఎందుకంటే జస్ట్ 3 విక్టరీస్ సరిపోవు మీకు. సెమీఫైనల్లో ఫస్ట్ అంటే ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లే ఆఫ్స్కి 3 విక్టరీస్ అనేవి మీరు అన్నట్టుగా చాలా కాన్ఫిడెన్స్ని తెచ్చిపెడతాయి. అందులో టాప్ ఆర్డర్ రాణించినప్పుడు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. టాప్ ఆర్డర్లో ఇంకా వాళ్ళకు వేడ్ లాంటి ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇంకా టాప్ ఆడాలి. బికాస్ మిడిల్ ఆర్డర్లోనైతే హార్దిక్ పాండ్యా చక్కటి బ్యాటింగ్ కనబరుస్తూనే ఉన్నాడు. లోవర్ ఆర్డర్లో మీరు అన్నట్టుగా సుదర్శన్ కూడా నిన్న ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు. అండ్ ఈ ప్రూవ్డ్ ఈజ్ ఎబిలిటీ యాక్చువల్లీ, ఎందుకంటే విజయ్ శంకర్ నిన్న ఆడించలేదు. సో వాళ్ళు చేసినటువంటి చేంజెస్ కూడా వాళ్ళకి అన్ని కూడా కలిసి వచ్చాయి అసలు యాక్చువల్గా. ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇప్పుడు మంచి అవకాశం కూడా వాళ్ళకు 3 విక్టరీస్ ఉన్నాయి. ఎందుకంటే రానున్న మ్యాచెస్లో సేమ్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టాప్ ఆర్డర్లో మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ is at his best now actually. He has to continue the same momentum. టాకింగ్ అబౌట్ ద బ్యాటింగ్ ఆఫ్ పంజాబ్, శిఖర్ ధవన్, లివింగ్స్టన్ వీరిద్దరు తప్పించి మిగతా దాదాపు ఒక 2 మార్క్ స్కోర్స్ అయితే మనం చూడలేదు కూడా. దాని గురించి ఏం చెప్తారు? శిఖర్ ధవన్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ నుంచి పర్వాలేదు. బట్ మయాంక్ అగ్రవాల్ ఐ థింక్ ఈ హ్యాస్ టు బీ ఎట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే మయాంక్ అగ్రవాల్ కొంచెం క్యాప్టెన్సీ బాధ్యతలను ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతుంది మనకు అసలు యాక్చువల్గా. ఈజ్ అ రిలాక్స్డ్ ప్లేయర్ అసలు యాక్చువల్గా. రియల్గా మీరు చూసినట్లయితే అతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు చాలా వండర్ఫుల్గా ఆడుతుంటాడు. రాహుల్తో ఓపెనింగ్ చేసినప్పుడు మనం ఎన్ని మంచి ఇన్నింగ్స్ చూడలేదు అతని నుండి. సో శిఖర్ ధవన్కు టాప్ ఆర్డర్లో మయాంక్ అగ్రవాల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీ టైమ్ లివింగ్స్టన్ పైన యూ కాంట్ డిపెండ్. బేస్టో వచ్చాడు నిన్న. బేస్టో ఉన్నంత వరకు మంచి టచ్లోనే కనబడ్డాడు. బట్ అగైన్ అతడు అవుట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రెషర్ కనబడింది. సో టాప్ ఆర్డర్లో డెఫినెట్లీ ఓపెనర్స్లో ఇద్దరు ఫామ్లో ఉన్నట్లయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ అగ్రవాల్ ఫామ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. శిఖర్ ధవన్ ఈజ్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. బట్ అగైన్ శిఖర్ ధవన్ నుండి కూడా మనం ఓన్లీ 30s 40s ఎక్స్పెక్ట్ చేయము. అతను నుండి బిగ్ 50s లేకుంటే సెంచరీ సాధించే అబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అతడు ఫుల్ కోటా 20 ఓవర్స్ ఆడాల్సిందే. ఇద్దరు ఓపెనర్స్లో ఎవరైనా కానీ 17-18 ఓవర్స్ వరకు ఉన్నట్లయితేనే ఒక మంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్ డింట్ హ్యాపెన్ ఎస్టర్డే. శిఖర్ ధవన్ అవుట్ అయిన తర్వాత లివింగ్స్టన్ ఈ స్కోర్డ్ సమ్ గుడ్ సిక్సెస్. బట్ అగైన్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, కీలకమైన సమయంలో అతను అవుట్ కావడంతో దెర్ వాజ్ ప్రెషర్ అగైన్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. స్మిత్ వెంటనే అవుట్ అయిపోయాడు. ఒకే ఓవర్లో 2 బాల్స్లో 2 వికెట్స్ కోల్పోయారు వాళ్ళు. జితేష్ పర్వాలేదు అనిపించుకున్నాడు ఉన్నంత వరకు. బట్ మళ్ళీ ఒకసారి వాళ్ళపైన సడన్గా ప్రెషర్ పడడం చూసాం. అంటే మిడిల్ ఆర్డర్లో కొంచెం ఆ బలం అనేది కనబట్టలేదు. సో టాప్ ఆర్డర్ రాణించినప్పుడు మిడిల్ ఆర్డర్లో కొంచెం ప్రెషర్ అనేది ఉండదు. సో టాప్ ఆర్డర్లో మయాంక్ అగ్రవాల్ ఫామ్ కూడా శిఖర్ ధవన్తో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కమింగ్ మ్యాచెస్. టాకింగ్ అబౌట్ ద బౌలింగ్ ఆఫ్ పంజాబ్, ఇప్పుడు రబాడా కొంచెం పర్వాలేదు అనిపించిన, ఓడియన్ స్మిత్ కానీ వీళ్ళ నుంచి మొత్తం అంత బౌలింగ్ ఇదైతే లేదు, మనకు కనబడలేదు. దాని గురించి చెప్పండి. దే హ్యావ్ గట్ ఎ గుడ్ బౌలింగ్ లైనప్ యాక్చువల్లీ. హర్షదీప్ ఉన్నాడు వాళ్ళకు. నిన్న కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా వాళ్ళు చేశారు. ఇండియన్ పేసర్స్ను కూడా తీసుకొని వచ్చారు. బట్ వాళ్ళకు మీరు అన్నట్టుగా రబాడాను అసలు యాక్చువల్గా స్టార్టింగ్లో ఎందుకు బౌలింగ్ చేయించలేదు? బికాస్ రబాడా లాంటి బౌలర్ మీ టీంలో ఉన్నప్పుడు ఫస్ట్ 2 ఓవర్స్లోనే మీరు వికెట్ తీసుకోవాలి అసలు యాక్చువల్గా. 190 లాంటి ఒక స్కోర్ ఉన్నప్పుడు యూ బౌల్ విత్ రబాడా యాక్చువల్లీ. ఐ థింక్ రబాడాని తీసుకొని వచ్చారు, రబాడా వికెట్ తీసుకున్నాడు. బట్ అప్పటికే బిట్ ఆఫ్ డ్యామేజ్ జరిగిపోయింది. అప్పటికే శుభ్మన్ గిల్ 30-40 రన్స్ వాళ్ళు స్కోర్ చేశారు. సో వేడ్ వికెట్ తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రెషర్ అనేది స్టార్టింగ్లో తొలిపోయింది. బట్ ఫస్ట్ 2 ఓవర్స్లోనే రన్స్ ఎక్కువ ఇవ్వకుండా ఒక బ్రేక్ త్రూ మీరు సాధించినట్లయితే యూ కెన్ బీ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. ఐ థింక్ సో రబాడాను కొంచెం లేట్ తీసుకొని వచ్చినట్టుగా కనబడింది మనకు మయాంక్ అగ్రవాల్. బికాస్ అప్పటికే ఆ యంగ్స్టర్స్ బౌలింగ్ చేశారు. బట్ అగైన్ దే గేవ్ లాట్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ సో రబాడా లాంటి ఒక క్విక్ బౌలర్ ఉన్నప్పుడు, రబాడా లాంటి ఒక ట్రంప్ కార్డ్ మీ టీంలో ఉన్నప్పుడు యూ ఓపెన్ ద బౌలింగ్ విత్ హిమ్ యాక్చువల్లీ, గెట్ కపుల్ ఆఫ్ వికెట్స్, పుట్ ప్రెషర్ ఆన్ ది ఆపోనెంట్స్. అది అలా జరగలేదు. నిన్న రబాడా వచ్చేసరికి అతడు ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసాగానే అప్పటికే 30-40 రన్స్ బోర్డు పైన ఉన్నాయి. 2-3 ఓవర్స్లోనే సాధించారు. సో ఏ ప్రెషర్ అనేది కనబడలేదు. సో అక్కడ రబాడాకు సరైనటువంటి సపోర్ట్ నిజంగా లభించలేదు. బికాస్ దే ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ ఫ్రమ్ ఓడియన్ స్మిత్. బట్ ఓడియన్ స్మిత్ స్టార్టింగ్లో బౌలింగ్ చేశాగానే అగైన్ లాస్ట్లో ఈ వాజ్ టోటలీ వేవర్డ్ యాక్చువల్లీ. అండ్ దట్ చేంజ్ ది సిచ్యువేషన్. టాకింగ్ అబౌట్ రషీద్ ఖాన్, గుజరాత్ టైటన్స్కి దాదాపు నిన్న చూసుకుంటే 3 కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. రషీద్ ఖాన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి సార్.
సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు బికాస్ దే ఆర్ డెఫినెట్లీ లూజింగ్ హిమ్ దిస్ సీజన్ బికాస్ ఉన్నంత వరకు అదిరిపోయే స్పెల్స్ కనబరిచాడు అండ్ అతనికి పేరు వచ్చింది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫునే ఆడినప్పుడు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు అండ్ లక్ష్మణ్ లాంటి మెంటర్ ఉండడం, టామ్ మూడీ లాంటి ఒక కోచ్ ఉండడం, హెడ్ కోచ్, ఐ థింక్ ఎవ్రీథింగ్ కలిసి వచ్చింది అతనికి అండ్ ఆ ఫ్రీడమ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అండ్ ఈరోజు ఒక మంచి బౌలర్గా ఎదిగాడు అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తరఫున కూడా ఒక టాప్ బౌలర్గా ఎదగడానికి కూడా ఒక కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా ఐపీఎల్ అనేది మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచింది అతనికి. అండ్ దట్టు ఇండియన్ వికెట్స్ పైన బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయో మీ కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కూడా ఒక మంచి బౌలింగ్ వికెట్ పైన బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈ ఎంజాయ్స్ యాక్చువల్లీ ఐ థింక్. సో అటువంటి కండిషన్స్ అతనికి ఇక్కడ లభించడం, దుబాయ్లో కూడా చాలా మంచి స్పెల్స్ అతను నుండి చూసాం, ఫేవరబుల్ కండిషన్స్ అతనికి ఉన్నాయి అండ్ ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్. నిన్నటి స్పెల్ అయితే ఐ థింక్ దట్టు బట్ ఇక్కడ ఫుల్ మార్క్స్ మనం ఎవరికి ఇవ్వాల్సిందంటే హార్దిక్ పాండ్యాకి ఇవ్వాలి. ఎప్పుడైతే లివింగ్స్టన్ లాంటి బ్యాటర్ అద్భుతంగా ఆడుతున్నాడో అతని వికెట్ కొరకు అతన్ని తీసుకురావడం అండ్ ఆ చిన్న షార్ట్ లెంత్ బాల్ తోటి అతన్ని కొంచెం టీచ్ చేయడం కూడా చూసాం మనం. బాల్ కూడా కొంచెం స్కిడ్ అయింది, అంటే లివింగ్స్టన్ కొంచెం తొందరపడ్డా అన్నట్టుగా కనబడింది అండ్ ఆ బాల్ కూడా ద బాల్ వెంట్ స్ట్రేట్ ఇన్ టు ద ఫీల్డర్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా కదలకుండా ఫర్గ్సన్ క్యాచ్ తీసుకున్నాడు. సో ఆ వికెట్ తర్వాతనే మరొక 20 రన్స్ ఏవైతే ఎక్స్ట్రా వాళ్ళకు లభించుండేవో బోనస్ అవి తగ్గినాయి ఇక్కడ. లాస్ట్లో ఆఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ హిట్స్ చూసాం మనం. బట్ అగైన్ ఆ పర్టిక్యులర్ టైంలో లివింగ్స్టన్ వికెట్స్ అతను తీసుకున్న తర్వాత టోటల్గా ప్రెషర్ తీసుకురాగలిగాడు అండ్ అదే వల్ల మరొక వికెట్ కూడా వాళ్ళు కోల్పోయారు అసలు యాక్చువల్గా. సో ఐ థింక్ ఈజ్ అవుట్ స్టాండింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ బౌలింగ్ వెల్, ఈజ్ బౌలింగ్ ఎట్ ఈస్ బెస్ట్ యాక్చువల్లీ. రన్స్ తక్కువ ఇస్తాడు, వికెట్స్ తీసుకుంటాడు, కావాల్సిన సమయంలో ముఖ్యంగా బ్రేక్ త్రూస్ సాధించి పెడతాడు. సో దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. సో ఈజ్ లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్. ఎందుకంటే అతని ఈ సంవత్సరం తీసుకున్నారు స్పెషల్ నమ్మకంతో అసలు యాక్చువల్గా. నమ్మకాన్ని అయితే ఇప్పటివరకు వమ్ము చేయలేదు అసలు యాక్చువల్గా. ఈజ్ రియలీ బౌలింగ్ వెల్ అండ్ ఆ రిథమ్ మూమెంటం కొనసాగినట్లయితే మేబీ నెక్స్ట్ ఫేజ్లో మనం ఫస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, స్పిన్నర్స్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదని చెప్పి. ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ బౌలర్ ఫర్ దెమ్ బికాస్ అతనితో పాటు మరొక ఓవర్సీస్ బౌలర్ ఒక పేస్ మెన్ ఇక్కడ ఫర్గసన్ కూడా మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నిన్న కూడా ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. ఐ థింక్ ఈజ్ బౌలింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్లీ. ఫాస్ట్ బౌలింగ్ చేస్తున్నాడు, ఇంటిమిడేట్ చేసే కెపాసిటీ అతనికి ఉంది అండ్ అతనికి మంచి సపోర్టివ్గా షమీ ఉన్నాడు అసలు యాక్చువల్లీ. షమీ కొంచెం నేను ఎక్స్పెన్సివ్గా కనబడ్డాడు బట్ అగైన్ ఈ బౌల్డ్ వెల్ అగైన్. సో వాళ్ళకి ముగ్గురు బౌలర్స్ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇందాక మీరు సన్ రైజర్స్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ గురించి ఏం చెప్తారు? సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది, సన్ రైజర్స్ 2 మ్యాచ్లు ఓడిపోయింది అండ్ పాయింట్ల పట్టికలో చూసుకుంటే 9th, 10th. దీని గురించి ఏం చెప్తారు? ఒక టీం అయితే ఈరోజు బోనీ కొడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ వన్ టీమ్ హ్యాస్ టు విన్ యాక్చువల్లీ. చెన్నై సన్ రైజర్స్ అంటే చెన్నై ఐ థింక్ చెన్నై ప్లేయర్స్ ఎలా ఉంటారంటే మనకు లాస్ట్ టైం కూడా చూసాం దుబాయ్లో జరిగినప్పుడు, అంటే హాఫ్ ఫేజ్ దుబాయ్లో జరిగినప్పుడు, ఫస్ట్ ఫేజ్లో ఇండియాలో జరిగినప్పుడు టోటల్గా హాఫ్ కలర్గా కనబడ్డారు. బట్ ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళకు ఆ మూమెంటం లభించిందో ఆ తర్వాత దే ఓర్ ఎ డిఫరెంట్ చెన్నై టు ఈ మ్యాచ్. ఐ థింక్ ఈ సంవత్సరం కొంచెం క్యాప్టెన్సీ చేంజ్ తోటి చాలా మనం వింటూనే ఉన్నాం, అంటే జడేజాకు ఉన్నంత ఫ్రీడమ్ లభిస్తుందా లేదా అని చెప్పి. ధోని లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు ఏ క్యాప్టెన్ అయినా కానీ అతడు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు అసలు యాక్చువల్లీ. అతని పీస్ ఆఫ్ అడ్వైజ్ అవసరం కూడా, అంటే అతను లీడ్ చేస్తుంటాడు బికాస్ ఈజ్ అ వికెట్ కీపర్ బ్యాటర్. ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మేబీ అంత అతను బికాస్ వికెట్ కీపర్కి ఉన్నటువంటి విజన్ మిగతా వాళ్ళకు ఉండదు. సో చిన్న చేంజెస్ చేస్తున్నాడు ఫీల్డ్లో అంటే ఈ లెడ్ ఇండియా సక్సెస్ఫుల్ అయితే దాన్ని ఎవరు కూడా కాదనకూడదు అసలు యాక్చువల్గా. టోటల్గా ఫ్రీడమ్ ఇవ్వాలంటే జడేజాకు ఫ్రీడమ్ లేదని కాదు, బట్ ధోని సజెషన్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ రోజు నుండి మేబీ ఒక డిఫరెంట్ చెన్నై చూడొచ్చు కూడా మనం. ఐ థింక్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ నౌ బికాస్ సన్ రైజర్స్ వన్ ద టాస్ అండ్ ఐ థింక్ ఈరోజు ఒక మంచి మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం. కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జాన్సన్ తీసుకొని వచ్చారు సన్ రైజర్స్ హైదరాబాద్ బికాస్ ఈజ్ అ గుడ్ బౌలర్ ప్లేయింగ్ ఈ సెకండ్ IPL మ్యాచ్. అండ్ శశాంక్ అని ఒక ముంబై బ్యాటర్ను తీసుకొని వచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు ముంబై తరఫున. మంచి అండర్-19, అండర్-17 స్కోర్స్ కూడా అతనికి ఉన్నాయి. సో ఒక మంచి అవకాశం అతనికి. ఈజ్ అ బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. సో బ్యాటింగ్ను కొంచెం స్ట్రెంథన్ చేసుకున్నారు వాళ్ళు, సమాధానం తీసి అతన్ని తీసుకొని వచ్చారు. బట్ టాప్ ఆర్డర్లో సన్ రైజర్స్కి ఈరోజు నేను అనుకుంటాను కొన్ని మార్పులు కూడా అవసరం. ఎందుకంటే విలియమ్సన్ ఇఫ్ ఈ బ్యాట్స్ ఎట్ నెంబర్ 3 దట్ కెన్ బి బెటర్. త్రిపాఠి ఈ లవ్స్ ద ఫస్ట్ 6 overs. ఫస్ట్ 6 overs
టాప్ ఆర్డర్లో అంటే అతడు ఓపెనర్గా ఉన్నట్లయితే వీ కెన్ సీ ఎ డిఫరెంట్ త్రిపాఠి టు యాక్చువల్లీ ఈ లైక్స్ ద బాల్ టు కమ్ ఆన్ టు హిస్ బ్యాట్. చిప్ షాట్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. సో ఫస్ట్ 6 ఓవర్స్లో మీకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్, ఐ థింక్ ఈ కెన్ బి ఎ బెటర్ బ్యాటర్. సో అభిషేక్ శర్మతో పాటు ఐ థింక్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. సో అలా కొన్ని చేంజెస్ కూడా అవసరం. పూరన్ ఆఫ్ కోర్స్ యూ కెన్ బ్యాట్ ఇన్ ద మిడిల్, డెఫినెట్గా అతడు ఒక సూటబుల్ ప్లేయర్. ఆ తర్వాత మీకు షఫర్డ్ వెస్ట్ ఇండియన్ కూడా ఉన్నాడు. సో నికోలస్ పూరాన్ని మనం ఓపెనింగ్ దించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ కూడా సన్ రైజర్స్కి అంత గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వై నాట్ కార్తిక్? ఎందుకంటే పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు పాపం అతనికి అనుకున్నట్టుగా ఛాన్సెస్ లభించలేదు. ఎందుకంటే మ్యాచ్లో గేల్ను తీసుకోవాలన్నా పూరన్ను తీసుకోవాలన్నా ఆ ఇద్దరి మధ్యలో ఆ కాంపిటీషన్ ఉండడంతో అతనికి అనుకున్నట్టుగా ఛాన్సెస్ లభించలేదు పంజాబ్ తరఫున. బట్ ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ అతనికి ఉంది, కీపర్గా బ్యాటర్గా. ఎందుకంటే మెయిన్ ప్లేయర్గా ఉన్నాడు అసలు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఆ ఆల్ ఓవర్సీస్ ప్లేయర్స్లో ద ఎక్సైటింగ్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే పూరనే అసలు యాక్చువల్గా. అండ్ పర్వాలేదు, మంచి టచ్లోనే కనబడుతున్నాడు. మీరు అన్నట్టుగా అది కూడా ఒక మంచి మూవ్ కావచ్చు కూడా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పూరన్ అండ్ త్రిపాఠి, హౌ కెన్ ఇట్ బి? శర్మ కాకుండా పూరన్ తోటి, ఎందుకంటే అతడు కూడా ఫస్ట్ 6 ఓవర్స్లో కొంచెం షార్ట్స్ ఆడి బౌలర్స్ పైన ప్రెషర్ పెంచినట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అది కూడా ఒక మంచి ఐడియా అవుతుంది. ఎందుకంటే ఈ కెన్ బ్యాట్ ఎట్ ఎనీ ఆడ, అంటే 2020 ఫార్మాట్లో ఐ థింక్ వన్ డౌన్ అయినా ఓపెనర్గానైనా కానీ ఆడే కెపాసిటీ అతనికి ఉంది. సో అతన్ని అలా చేసినట్లయితే కూడా దట్ కెన్ వర్కౌట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టుడే. అండ్ టాకింగ్ టువర్డ్స్ సిఎస్కే బ్యాటింగ్, మనం తీసుకుంటే టాప్ 6 బ్యాట్స్మెన్స్ ఇప్పటి వరకు అంతగా ఆడిన దాఖలాలు అయితే కనబడలేదు. అపార్ట్ ఫ్రమ్ శివం దూబే ఒక్కడే మొత్తం లీడింగ్ రన్ గెటర్ ఆఫ్ సిఎస్కే అనమాట. అంటే ఒక మ్యాచ్లో ఆఫ్ కోర్స్ ధోని కూడా 50 సాధించాడు. బట్ టాప్ ఆర్డర్లో ఇంకా ఉత్తప్పను రియల్ ఫామ్లో చూడటం లేదు మనం. అంబటి రాయుడు కూడా ఫెయిల్ అవుతున్నాడు. మెయిన్ వాళ్ళ ప్లేయర్ ఎవరు అంటే టాప్ ఆర్డర్లో వి ఆల్ నో దట్ రుతురాజ్ గైక్వాడ్. యాక్చువల్లీ అతని ఫామ్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది, మనం డిస్కషన్లో ఉన్నాం. సో ఒక మంచి స్టార్ట్ వాళ్ళకు లభించినట్లయితే దే హావ్ గట్ ఎ గుడ్ బౌలింగ్ అటాక్. అంటే దీపక్ చహార్ను మిస్ అవుతున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతడు వచ్చినంత వరకు అయితే ఆ టాప్ ఆర్డర్లో వాళ్ళకి ఆ బౌలింగ్లో ప్రాబ్లంలు ఉంటుంటాయి. బట్ వాళ్ళకు బ్యాటింగ్లోనైతే నేను అనుకుంటాను ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వాళ్ళకు. జడేజా వరకు సూపర్బ్ అది ఉంది. అండ్ ఈరోజు బౌలింగ్లో కూడా కొన్ని మార్పులు చేశారు వాళ్ళు. పెట్రోషస్ ప్లేస్లో మహేష్ తీక్షణ అని చెప్పి శ్రీలంకన్ పేస్మెన్ తీసుకొని వచ్చారు వాళ్ళు, కొంచెం బౌలింగ్ పెంచుకోవడానికి అసలు యాక్చువల్గా. సో ఐ థింక్ వాళ్ళకి ఎక్కడ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కాంబినేషన్స్ అన్ని వర్కౌట్ కావాలి. అండ్ టాప్ ఆర్డర్లో ఐ థింక్ గైక్వాడ్ ఆర్ రాబిన్ ఉత్తప్ప, కనీసం ఇద్దరిలో ఎవరైనా ఒక 15 ఓవర్స్ వరకు ఉండాలి. ఇప్పుడు లాస్ట్ 3 మ్యాచెస్లో మీరు ఓడిపోవడానికి కారణాలు కూడా ఏంటంటే ఎవరిని కూడా 15 ఓవర్స్ బ్యాటింగ్ చేయడం చూడలేదు మనం అసలు. రితువు అయితే ఇప్పటివరకు ఇంకా అతని ఫామ్ మనం చూడలేదు అసలు. సో టాప్ ఆర్డర్లో వీళ్ళిద్దరిలో ఎవరైనా కనీసం 15-16 ఓవర్స్ ఆడి ఒక బిగ్ స్కోర్స్, బిగ్ హాఫ్ సెంచరీ సాధించినట్లయితే మిగతా బ్యాట్స్మెన్ పైన అంత ప్రెషర్ అనేది ఉండదు. దే కెన్ బ్యాట్ ఫ్రీలీ యాక్చువల్లీ. సో హోప్ దట్ దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ రియల్ ఫామ్. బికాస్ చెన్నై సూపర్ కింగ్స్ యూ కెన్ నెవర్ ట్రస్ట్ దెమ్. సునీల్ గవాస్కర్ కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫామ్లోకి వస్తారు, ఎప్పుడు ఒకసారి మొమెంటం వాళ్ళది కొనసాగు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ యాక్చువల్లీ. దే హావ్ గట్ ఎ గుడ్ లైన్అప్ యాక్చువల్లీ. అండ్ మోయిన్ అలీ ఉన్నాడు వాళ్ళకు, మంచి ప్లేయర్. సో బ్యాటింగ్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. బ్రావో వరకు సూపర్ లైన్అప్ ఉంది అసలు యాక్చువల్గా. బ్రావో, జడేజా మంచి ఆల్రౌండర్స్ టీంలో. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఫామ్, కాన్ఫిడెన్స్, ఒకసారి అది బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళని ఆపలేం మనం. హోప్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే ఈరోజు కొంచెం మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే ఒక వీక్ టీమ్ అని అనలేము, బట్ కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి టీమ్ తోటి ఆడుతున్నారు వాళ్ళు, తలబడుతున్నారు. సన్ రైజర్స్ కూడా విక్టరీ సాధించలేదు అండ్ చెన్నై కూడా విక్టరీ సాధించలేదు. సో ఆ టీంతో ఆడినప్పుడు మేబీ బెస్ట్ ఛాన్స్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ టు దేర్ ఫామ్. అండ్ టాకింగ్ అబౌట్ ద బౌలింగ్ ఆఫ్ సన్ రైజర్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు భువీ కానీ నటరాజన్ కానీ వీళ్ళ నుంచి ఎలాంటి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్లో చక్కటి బౌలింగ్ కనబర్చాడు, ఒక మ్యాచ్లోనైతే టోటలీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. అతని పూర్తిగా హిట్ చేయడం చూసాం. బికాస్ హీఈస్ ద ఓన్లీ మెయిన్ స్పిన్నర్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. ఇప్పుడు అభిషేక్ అంటే నాట్ ఏ రెగ్యులర్ స్పిన్నర్, వీళ్ళంతా పార్ట్ టైమ్ స్పిన్నర్స్. వీళ్ళ నుండి 4 ఓవర్స్ ఎప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్లో అతనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకు. సో అతని ఫామ్ అనేది కూడా బౌలింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అతని మూమెంటం, రిథమ్ చాలా చాలా వర్కౌట్ కావాలి. మీరు అన్నట్టుగా పేస్ డిపార్ట్మెంట్లోనైతే ఇప్పుడు జాన్సన్ రావడంతో కొంచెం బలం ఉంది. ఎందుకంటే నటరాజన్, భువనేశ్వర్ ఒక స్ట్రెంత్ అనేటట్టుగా కనబడుతుంది. బట్ స్పిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఒక
మెయిన్ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే అసలు యాక్చువల్గా ఆర్ఆర్ లోపల వాషింగ్టన్ ఒక్కడే ఉన్నాడు. సో అభిషేక్తో పాటు అతడే బౌలింగ్ చేయగలుగుతాడు. ఈవెన్ శశాంక్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. శశాంక్ కెన్ బౌల్ ఆఫ్ స్పిన్ ఆల్సో. అతడు కూడా అంటే జెన్యూన్ స్పిన్నర్ కాకపోయినా కానీ బట్ ఈ హ్యాస్ దట్ ఎబిలిటీ. వికెట్స్ అయితే తీసుకునే కెపాసిటీ అతనికి ఉంది. ఎందుకంటే మనం లిస్ట్ ఏ మ్యాచెస్లో అతని మంచి రికార్డు ఉంది అసలు యాక్చువల్గా. ఈ కెన్ గివ్ యూ సమ్ బ్రేక్ త్రూస్ యాక్చువల్లీ. సో అతడు కూడా ఉండడం అనేది నేను అనుకుంటాను ఒక ఎక్స్ట్రా బోనస్ బౌలర్గా ఉపయోగపడవచ్చు కూడా టుడే. అంటే ఇప్పుడు సన్ రైజర్స్లో రషీద్ ఖాన్ అంటే ఒక లెగ్ స్పిన్నర్ లేని లోటు. అంటే ఇప్పుడు ఒక అతను ఉన్నారు జగదీశ సుజిత్ అని చెప్పేసి ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. ఆయన ఆడించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడైతే లేదు. ఈరోజు ఐ థింక్ ఐ డోంట్ నో ద టీమ్ యాక్చువల్లీ. బట్ ఐ థింక్ ఈరోజు ఒక మార్పుల్లోనైతే మనకు శశాంక్ టీంలో ఉన్నాడు, సమస్య స్థానంలో వచ్చాడు. అండ్ జాన్సన్ తీసుకొని వచ్చారు మెయిన్గా వాళ్ళకు ఫారిన్ డిపార్ట్మెంట్లో ఒక బౌలర్ కావాలని చెప్పి. పూరన్ యాజ్ అ బ్యాటర్గా, విలియమ్సన్ యాజ్ అ బ్యాటర్గా మంచి ఓవర్సీస్ ప్లేయర్స్లో వీళ్ళే మంచి బలంగా కనబడుతున్నారు. బట్ మీరు అన్నట్టుగా ఒక జెన్యూన్ లెగ్ స్పిన్నర్ ఈ సంవత్సరం లేకపోవడం కొంచెం ఐ థింక్ డిఫికల్ట్. ఎందుకంటే ఎక్కువ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు లెగ్ స్పిన్నర్స్ మాత్రమే ఎక్కువగా రాణించగలుగుతారు. సో దట్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ రాషిద్ ఖాన్. ఈవెన్ రాహుల్ చహార్ కూడా అదే చేస్తున్నాడు. బిష్నాయ్ కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. సో ఎట్ ప్రజెంట్ మీరు అన్నట్టుగా ఆ జెన్యూన్ లెగ్ స్పిన్నర్ మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఈవెన్ చహల్ కూడా మనం చూసాం రాజస్థాన్ తరఫున చాలా అద్భుతమైనటువంటి స్పెల్స్ కనిపించారు. సో లెగ్ స్పిన్నర్స్ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ. సో అక్కడ కొంచెం వీక్నెస్ మీరు అన్నట్టుగా ఉంది కార్తిక్, లేదని కాదు. బట్ వాషింగ్టన్ సుందర్ ఐ థింక్ ఇఫ్ ఈ గెట్స్ సమ్ వికెట్స్ యాక్చువల్లీ అతని స్పెల్ వచ్చినప్పుడు అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మెయిన్ స్పిన్నర్స్లో ఇప్పుడు అది ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం పార్ట్ టైం బౌలర్స్ ఉన్నారు టీంలో. సో హోప్ దట్ దే విల్. అండ్ ఈ రోజు ఈవినింగ్ జరగబోయే ఇంకో మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై. ఈ మ్యాచ్ గురించి ఏం చెప్తారు సార్? ముంబై అగైన్ సేమ్ విన్లెస్గా ఉన్నారు. ముంబై ఈజ్ ఇన్ ద సేమ్ బోట్లోనే ఉన్నారు చెన్నై అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు. సో ఆర్సీబీ 2 విక్టరీస్ తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం పుంజుకున్నారు వాళ్ళు. డిఫీట్ తర్వాత దే హ్యావ్ కమ్ బ్యాక్ టు దేర్ ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళకు మంచి లైనప్ ఉంది అసలు యాక్చువల్గా. బ్యాటింగ్లో ముఖ్యంగా డూప్లిసీ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ అనుకున్నట్టుగా రాణిస్తున్నాడు. అండ్ టాప్ ఆర్డర్లో కూడా రావత్ నుండి కూడా మంచి ఇన్నింగ్స్ చూసాం వాళ్ళు. సో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అయితే మెల్లమెల్లగా పెరుగుతుంది వాళ్ళకు. అండ్ ఈరోజు the Mad Max is back. He's going to be back in the team actually. Back in the sense he's going to play today. ఎందుకంటే రీసెంట్గా ఫ్రెష్గా వచ్చాడు. అండ్ హోప్ దట్ లేడీ లక్ విల్ స్మైల్ ఆన్ హిమ్ టుడే బికాస్ ఈజ్ ఎ టెర్రిఫిక్ క్రికెటర్. అండ్ అతను రావడంతో వాళ్ళకు ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా పెరుగుతుంది. బికాస్ మ్యాక్స్వెల్ వీ ఆల్ నో దట్ ఈ బౌల్స్ అండ్ ఫీల్డింగ్లో కూడా ఎక్సలెంట్ ఫీల్డర్ యాక్చువల్లీ ఐ థింక్. సో అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈ టీంలో కనీసం ఒక ఇద్దరు సెట్ అయితే సరిపోతుంది. బట్ మీకు రియల్గా చెప్పాలంటే కార్తీక్ ఇక్కడ దినేష్ కార్తీక్ ఏబీ డివిలియర్స్ రోల్ చిన్నగా ప్లే చేస్తున్నాడు అసలు. డివిలియర్స్ లేని లోటును మెల్లగా భర్తీ చేస్తున్నాడు అసలు యాక్చువల్గా. అతడు కూడా కూల్గా అటాక్ చేస్తాడు. ప్రెషర్లో కనబడదు, టెన్షన్లో కనబడడు. లాస్ట్ వాళ్ళు గెలిచిన మ్యాచ్లలో అతని నుండి ఒక క్యామియో టైప్ ఇన్నింగ్స్ చూసాం అసలు యాక్చువల్గా. సో అతని ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఇదే మొమెంటం వాళ్ళది కొనసాగినట్లయితే ఇంకా కావాల్సిందేంది. డూప్లిసీ ఫామ్లో ఉన్నాడు, కోహ్లీ మెల్లమెల్లగా ఆడుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు మ్యాక్స్వెల్ రావడంతో మరింత వాళ్ళకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ విల్లీ లాంటి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. బికాస్ ఈ బౌల్స్ అతనికి టాప్ ఆర్డర్లో కూడా వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చి కూడా బ్యాటింగ్ చేశారు. వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉన్నారు. అండ్ వెస్ట్ ఇండియన్ కూడా ఉన్నాడు ఒక ఆల్రౌండర్ వాళ్ళకు, రదర్ఫర్డ్ అని చెప్పి. సో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మొమెంటం కొనసాగాలి. ఫస్ట్ మ్యాచ్ తర్వాత 2 wins తోటి మళ్ళీ మెల్లమెల్లగా ఫామ్లోకి అయితే వస్తున్నారు. అండ్ ఈరోజు ప్రెషర్ ఉన్నటువంటి టీం తోటి వాళ్ళు తలబడుతున్నారు కనుక ఐ థింక్ ఆ ప్రెషర్ మరింత ఇంక్రీజ్ చేయవచ్చు ముంబై పైన డెఫినెట్లీ బిట్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు విక్టరీ లేదు కనుక. సో దాన్ని క్యాష్ ఆన్ చేసుకోవాలి ఆర్సీబీ టుడే. ఓకే, బట్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ పూణే ఐ థింక్ టుడే. ఐ థింక్ డిఫరెంట్ వెన్యూలో ఆడుతున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ ముంబై ఇండియన్ బ్యాటింగ్, ఇప్పుడు ఇషాన్ కిషన్ మంచిగా క్లిక్ అవుతున్నారు. రోహిత్ శర్మ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్సెస్ అయితే ఇప్పటి వరకు రాలేదు. అండ్ రోహిత్ విఫలాంగల్ కాదు. ఐ థింక్ రోహిత్ ఈ ఐపీఎల్నే కాదు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఐపీఎల్స్లో చూసినట్లయితే అతని యావరేజ్ కొంచెం తగ్గుతూ వచ్చింది అసలు యాక్చువల్గా. బట్ ఈస్ ఎ క్లాస్ ప్లేయర్. వీ ఆల్ సే సమ్ టైమ్స్ క్లాస్ ఈజ్ పర్మనెంట్ అంటుంటాం కదా. హోప్ దట్ విల్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్. ఎందుకంటే అతడు ఫామ్లోకి వచ్చినట్లయితే మీరు అన్నట్టుగా ఈశాన్ పైన కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. బట్ సూర్యకుమార్ రావడంతో మళ్ళీ స్ట్రెంథెన్ అయింది మిడిల్ ఆర్డర్ వాళ్ళకు. అండ్ సూర్య ప్లేడ్ సమ్ టెరిఫిక్ ఇన్నింగ్స్. అండ్ మన తెలుగు బాయ్ విషయం మనం మర్చిపోతున్నాం, తిలక్ వర్మ ఈజ్ రియలీ కాంట్రిబ్యూటింగ్ వెల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్.
అండ్ మంచి భవిష్యత్తు అతనికి ఉందని చెప్పి నిరూపించుకుంటున్నాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పొలార్డ్ రియల్ ఫామ్. పొలార్డ్ లాస్ట్ మ్యాచ్లోనే ఆ మెరుపులు మెరిపించాడు. అండ్ లోవర్ ఆర్డర్లో పొలార్డ్ లాంటి ఒక అంటే ఆల్రౌండర్ కూడా ఫామ్లోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. బికాస్ వాళ్ళకు మంచి లైనప్ ఉంది. అండ్ ఒకే ప్రాబ్లం ఎక్కడ వాళ్ళకి కనబడిందంటే దిస్ మ్యాన్ శామ్స్ రియల్గా చెప్పాలంటే అనుకున్నట్టుగా వాళ్ళకు వర్కౌట్ కాలేదు ఇప్పటివరకు. బ్యాట్ తోటి ఫెయిల్ అయ్యాడు. అండ్ బౌలింగ్లోనైతే ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు అసలు యాక్చువల్గా. సో అతని ప్లేస్లో ఏమైనా మార్పు జరుగుతుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ దే ఆల్సో గాట్ వన్ మోర్ సౌత్ ఆఫ్రికన్ ఇన్ దేర్ స్క్వాడ్ యాక్చువల్లీ. మిల్స్ పర్వాలేదు. సో వాళ్ళకు ఓవర్సీస్ స్పేస్మెన్ కొంచెం లేకపోవడం అనేది కూడా, అంటే ఉన్నా కానీ కొంచెం ఫామ్లో లేకపోవడం అనేది కూడా బిట్ ఆఫ్ వరీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు పొలార్డ్ విషయాన్ని తీసుకుంటే పొలార్డ్ బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఎక్కువ కన్సీడ్ చేస్తున్నాడు. అండ్ బౌలింగ్ పరంగా ఏం చెప్తారు ఇప్పుడు? పొలార్డ్ను మీరు ఎప్పుడు కూడా అంటే లాస్ట్ 4-5 IPLస్లో మీరు చూసినట్టయితే ఒక 4 overs కంటిన్యూస్గా అతనితో వేయించినటువంటి ఎప్పుడు ఎగ్జాంపుల్ పొలార్డ్ దే హ్యావ్ యూజ్డ్ హిమ్ ఫర్ బ్రేక్ త్రూస్ యాక్చువల్లీ. అండ్ వెన్ ఎవర్ దే నీడెడ్ దట్ దే సక్సీడెడ్ ఆల్సో యాక్చువల్లీ. బట్ పొలార్డ్ను మీరు మెయిన్గా బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఉపయోగించుకున్నారు. ముంబైకి కావాల్సింది ఏంటంటే పొలార్డ్ నుండి ఆ క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ కావాలి. బౌలింగ్లో ఆఫ్ కోర్స్ బ్రేక్ త్రూస్ సాధిస్తున్నాడు. బట్ బుమ్రా ఫామ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ బుమ్రాకు సరైనటువంటి ఓపెనింగ్ జోడీ లేకపోవడంతో కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. బికాస్ బుమ్రా గేవ్ లాట్ ఆఫ్ రన్స్. ఒక మ్యాచ్లో పర్వాలేదు అనిపించుకున్నాడు, బట్ 2 matchesలో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో బుమ్రాకు సరైనటువంటి మీడియం పేసర్ ఉండడం కూడా టాప్ ఆర్డర్లో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అండ్ ఇప్పుడు ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ల్యాక్ ఆఫ్ స్పిన్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే స్పిన్ మురుగన్ అశ్విన్ వీళ్ళు తప్పించి ఇంకా ల్యాక్ ఆఫ్ స్పిన్ అనేది ఇప్పుడు లెగ్ స్పిన్ బౌలర్ కానీ ల్యాక్ ఆఫ్ స్పిన్ అయితే ఇది స్పష్టంగా కనబడుతుంది. దాని గురించి ఏం చెప్తారు? బట్ అశ్విన్ ఈజ్ అ గుడ్ బౌలర్. అశ్విన్ బౌల్డ్ వెల్. అంత బ్యాడ్గానే అయితే ఏం బౌలింగ్ చేయలేదు. మేబీ ఐ థింక్ ఒక 1-2 ఓవర్స్లోనే కొంచెం ఎక్స్పెన్సివ్గా కనబడ్డాడు. బట్ ఫస్ట్ మ్యాచ్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చి వికెట్స్ తీసుకున్నాడు అతను నుండి అంతే నాకు ఎంత పెద్ద ప్రాబ్లం ఏం కనబడలేదు. బట్ మీరు అన్నట్టుగా రాహుల్ చర్ను ఈ సంవత్సరం మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీకు మిగతా టీమ్స్లో ఉన్నట్టుగా ఇప్పుడు రషీద్ ఖాన్ గుజరాత్లో ఉన్నట్టుగా, అశ్విన్ అండ్ చహల్ రాజస్థాన్లో ఉన్నట్టుగా మీకు ముంబైకి రియల్ అయినటువంటి బౌలింగ్ స్ట్రెంత్ అంటే స్పిన్ లేదు అసలు యాక్చువల్లీ. ఐ థింక్ దే హావ్ గాట్ మార్కండే ఉన్నట్టున్న టీంలో. అతన్ని ఆడించవచ్చు కూడా ఈరోజు. వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళకి అట్లా. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా మీరు లాస్ట్ IPLస్లో గెలిచినప్పుడు వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ముందు వాళ్ళకు ఓవర్సీస్ స్పేస్మెన్ ఎక్కువగా ఉపయోగపడ్డారు. యూ టేక్ బోల్ట్ కానివ్వండి, మిగతా మలింగా ఉన్నప్పుడు మలింగా రిటైర్ అయినంత వరకు ఈ వాజ్ అవుట్ స్టాండింగ్. అండ్ పొలార్డ్ నుండి వాళ్ళకి ఎక్కువగా బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ కనబడ్డాయి అసలు యాక్చువల్గా. సో వాళ్ళకి బుమ్రా లోకల్లో బౌలర్స్లో ఇండియన్ బౌలర్స్లోనే అతడు ప్రతిసారి కూడా రాణిస్తున్నాడు. బట్ వాళ్ళకు మెయిన్గా పొలార్డ్ నుండి బ్యాటింగ్ కావాలి అండ్ ఒక జెన్యూన్ పేస్మెన్ అంటే బుమ్రాకు తోడుగా ఉండడానికి. అంటే శామ్స్ కొంచెం అవుట్ ఆఫ్ కలర్లో కనబడుతున్నాడు కనుక ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఆఖరిగా మీ ప్రెడిక్షన్ ఎలా ఉండబోతుంది ఈ రోజు జరిగే ఇప్పుడు సన్ రైజర్స్ CSK మ్యాచ్కి కానీ RCB వర్సెస్ ముంబై మ్యాచ్కి? ఐ థింక్ టుడే చెన్నై మైట్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ సెకండ్ మ్యాచ్లో RCB ఐ థింక్ విల్ కీప్ అప్ దేర్ మొమెంటమ్ అని నాకు అనిపిస్తుంది. దీస్ 2 teams. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పర్టైజ్. థ్యాంక్ యూ. అండ్ ఇది వాళ్ళ స్పోర్ట్స్ డిస్కషన్. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.